హలో ఫ్రెండ్స్, బాగున్నారా? సో మనము ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ జావా ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటిది అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటిది అంటే ఓవర్లోడింగ్. ఓకేనా? సో ఓవర్లోడింగ్ అనేది చాలా చాలా కామన్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే సేమ్ క్లాస్ ఉండాలి, సేమ్ క్లాస్ ఉండి సేమ్ మెథడ్ నేమ్ ఉండాలి. ఓకేనా? అప్పుడు ఆ మెథడ్స్ని మనం ఓవర్లోడెడ్ మెథడ్స్ అంటాం. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు సేమ్ మెథడ్ నేమ్స్ ఉండాలి? సార్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఉండాలి అని చెప్పి నీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ లెట్స్ సే లైక్ మనకు ఒకటి తీసుకుందాం. సంథింగ్ లైక్ నువ్వు ఒక రీయూజబుల్ క్లాస్ని డెవలప్ చేస్తున్నావు. ఏంటిది అంటే సంథింగ్ లైక్ రీడింగ్ యూటిలిటీస్ అనేటువంటి ఒక క్లాస్ని నువ్వు బిల్డ్ చేస్తున్నావు అబ్బా. ఓకేనా? సో ఇది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి రీడ్ చేస్తుంది అనుకుందాం. సంథింగ్ లైక్ దిస్ ఫైల్. ఓకే, ఇది ఏం చేస్తుంది? ఈ మెథడ్ ఏం చేస్తుంది? రీడ్ ఫ్రమ్ ఫైల్ అనుకుందాం. ఓకే, రీడ్ ఫ్రమ్ ఫైల్. అట్లనే సేమ్ నేను ఇంకోటి పెట్టుకుంటా. అదేంటిది? రీడ్ బఫర్డ్ రీడర్ అని పెట్టుకుంటా. ఓకే, ఇదేం చేస్తుంది? బఫర్డ్ రీడర్ నుంచి రీడ్ చేస్తుంది. ఓకే, సేమ్ అట్లనే నేను ఇంకో మెథడ్ క్రియేట్ చేసుకుంటా. అదేంటిది? రీడ్ ఇన్పుట్ స్ట్రీమ్ అంట ఈసారి. ఓకేనా? ఇన్పుట్ స్ట్రీమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇన్పుట్ స్ట్రీమ్ నుంచి రీడ్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిటికీ కూడా సేమ్ మెథడ్ నేమ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ సేమ్ మెథడ్ నేమ్స్, మూడిటికి సేమ్ మెథడ్ నేమ్స్ ఉన్నాయి. అంతేనా కదా? కానీ పారామీటర్స్ అనేవి డిఫరెంట్ అయినాయి. ఓకేనా? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిటర్న్ టైప్ ఏదైనా ఉండొచ్చు, కానీ ఒకటే క్లాస్ లోపల సేమ్ మెథడ్ నేమ్స్ ఉండి డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ పారామీటర్ ఆర్డర్ డిఫరెంట్ ఉన్న పారామీటర్ ఆర్డర్ డిఫరెంట్ ఉంటే దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. అసలు ఎందుకు అంటే ఇప్పుడు రీడ్ ఫ్రమ్ ఫైల్ పెట్టుకోవచ్చు కదా సార్, రీడ్ ఫ్రమ్ బఫర్ వీడియో పెట్టుకోవచ్చు కదా, రీడ్ ఫ్రమ్ ఇన్పుట్ స్ట్రీమ్ పెట్టుకోవచ్చు కదా అంటే పెట్టుకోవచ్చు. కానీ ఇట్లాంటివి నీకు ఇంకొక 100 ఉంటే 100 పెట్టుకుంటావు. ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. ఇక్కడ ఏంటంటే నీకు రీడ్ అనేది ఒక జనరిక్ యాక్టివిటీ చేస్తున్నా, డిఫరెంట్ పారామీటర్స్ పంపిస్తున్నా. సో యాజ్ ఎ యూజర్ నాకు అర్థమవుతుంది ఏంటంటే వీడు రీడ్ అనే ఆపరేషన్ చేస్తున్నాడు, అఫ్కోర్స్ డిఫరెంట్ పారామీటర్స్ పంపిస్తున్నాడు. సో అప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది? ఏ మెథడ్ని ఇన్వోక్ చేయాలో చూస్తుంది బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ పారామీటర్స్. లెట్సే నేను ఫైల్ పంపిస్తే ఫైల్కి వచ్చేస్తుంది, లెట్సే నేను బఫర్ వీడియో పంపిస్తే దీనికి వస్తుంది, ఇన్పుట్ స్ట్రీమ్ పంపిస్తే దీనికి వస్తుంది. సో ఇది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం. ఓకేనా? సో ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ సపోజ్ నాకు ఇక్కడ వెహికల్ అనే క్లాస్ ఉందబ్బా. సో నేను ఏం చేస్తా అంటే సింపుల్గా డిస్ప్లే అనే ఒక మెథడ్ నేను క్రియేట్ చేసుకుంటా. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తా? స్ట్రింగ్ నేమ్ ఒకటి పంపిస్తా. ఇప్పుడు వచ్చిందాన్ని నేను సింపుల్గా నేమ్ అని చెప్పి పెట్టుకున్నా. ఇది వన్ మెథడ్. నెక్స్ట్ డిస్ప్లే అని చెప్పి పెట్టుకొని స్ట్రింగ్ నేమ్ స్ట్రింగ్ రిజిస్ట్రేషన్ అన్నా ఇప్పుడు. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను 2 పారామీటర్స్ పంపించిన కాబట్టి ఇదేమవుతుంది? 2 పారామీటర్ ఓవర్లోడెడ్ మెథడ్. సో ఈ రెండు కూడా ఏమవుతాయి? ఇప్పుడు ఓవర్లోడెడ్ మెథడ్స్ అవుతాయి. ఇట్లనే నేను ఏం చేయొచ్చు? ఇంకొక పారామీటర్ కూడా పంపించుకోవచ్చు డిఫరెంట్ పారామీటర్స్తోని. ఓకేనా? డిస్ప్లే ఆఫ్ లెట్స్ సే లైక్ స్ట్రింగ్ నేమ్ స్ట్రింగ్ రిజిస్ట్రేషన్ ఇంట్ టైర్స్. ఓకేనా? సో ఇట్లా నేను పెట్టుకోవచ్చు. ఇది ఏమవుతుంది? ఈ డిస్ప్లే అనేవి ఏమవుతున్నాయి? మనకు ఓవర్లోడెడ్ మెథడ్స్ అవుతున్నాయి. సపోజ్ ఇట్లనే పెట్టుకునేసి నేను ఇంకోటి క్రియేట్ చేసుకుంటే వాయిడ్ కాకుండా ఇంట్ రిటర్న్ చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుందా అంటే చెయ్యదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఇక్కడ సపోజ్ లెట్స్ లైక్ రిటర్న్ 1 అంట. ఓకే, ఇది చూసినట్లయితే రిటర్న్ టైప్ ఒకటే చేంజ్ ఉంటే అది యాక్సెప్ట్ చేయదు. నీకు పారామీటర్స్ కూడా చేంజ్ ఉండాలి. ఇక్కడ ఇంట్ టైర్స్ అంట. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇది నాకు సింపుల్గా ఓవర్లోడెడ్ మెథడ్స్ అయిపోతాయి. ఇదేమంటుంది? ఓకే, ఇక్కడ మళ్ళీ సేమ్ వస్తుంది కదా. ఓకే, సో
అక్కడ ఇంకేమైనా పెట్టుకుందాం సంథింగ్ లైక్ దట్. సో పర్పస్ అయితే బేసిక్గా అదబ్బా, ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.